ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా. జనరల్గా ఎవరి ప్రాపర్టీని ఎవరి పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేదానికి రకరకాలైనటువంటి క్లెయిమ్స్ కంటెన్షన్స్ని పెడుతూ చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు సడన్గా ఎవరికి చెప్పకుండానే ఏ ప్రాపర్టీ మీదకి వెళ్తున్నారో పొలిటికల్ లెవెల్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కానీ డెసిషన్ తీసుకొని పట్టను కొట్టేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమా కాదా అనేది ఒక పెద్ద సమస్య. ఏదైనా ఒక చర్య తీసుకునే ముందల ఆ ఎదుటి వ్యక్తికి ఎవరి మీద మీరు చర్య తీసుకుంటున్నారో ఆ వ్యక్తికి మీరు ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి. అది రూల్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా అదే చెప్తుంది. సరే, ఇప్పుడు వీళ్ళు నోటీస్ ఇవ్వకుండా కొట్టేస్తున్నారు అనేది ఒక వాదన. లేదు, మేము వెళ్తే వాళ్ళు ఎవరు ఉంటాం లేదాడా, అందుకని ఆ ప్రాపర్టీకి అతికిచ్చి కొట్టి బాన్ అవుతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ప్రజల మటుకు దీన్ని మెచ్చుకుంటున్నారు, నేను కూడా అభినందిస్తున్నా. ఓకే సార్, హైదరాబాద్లో ఈ కట్టడాలన్నీ కూల్చడం ఓకే, మరి ఇప్పుడు హైదరాబాద్ ఒక్కదానికి ఇది పరిమితం అవుతుందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం, అటు ఆంధ్రప్రదేశ్, లేదంటే ఇండియా మొత్తంలో కూడా ఇలాంటి కట్టడాలు చాలా ఉన్నాయి, వాటి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆల్రెడీ కేరళలో ఇంకొక మరో రాష్ట్రంలో ఈ డిమాలిషన్ కంతు జరిగింది, పెద్ద పెద్దవి కొట్టేశారు. మీ ఇంకా మహారాష్ట్రలో అయితే చాలా పెద్దవి కొట్టేశారు. కాబట్టి ఇది కొనసాగేదే. సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పుల ప్రకారము, తర్వాత ఈకో సిస్టంలో తీర్పుల దాన్ని డిస్టర్బెన్స్ జరిగితే కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అమలు జరిపేటప్పుడు తర్వాత ఇంటర్నేషనల్గా కూడా మనం కోవినింటివి. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది, అప్పుడు మొత్తం ప్రపంచమంతా ఒకటిగా ఆలోచించింది అందరినీ కాపాడేదానికోసం. సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈకో సిస్టంలో వచ్చింది. అది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే జరుగుతుంటే మిగతా చోట్ల కూడా చాలామంది కంప్లైంట్ పంపిస్తూ ఇక్కడ కూడా మాకు హైడ్రా కావాలని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే ప్రజలకి ఇది ఉపయోగపడుతుందని తెలిస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఓట్ల కోసం అనుకోండి, లేకపోతే వాళ్ళ పవర్ కంటిన్యూ చేసుకుని కొనసాగిస్తారు. ఇది చక్కగా జరిగితే మటుకు మిగతా రాష్ట్రాల్లో కూడా లేకపోతే దేశం అంతా కూడా ఇది జరిగి ముందుకెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంది. మీరు చార్మినార్ దాని సరౌండింగ్లో ఉండే కొన్ని కట్టడాలు, చార్మినార్ అని ఎందుకన్నానంటే సార్, మనకి ఆగ్రాలోని తాజ్మహల్ ఉంది, దాని చుట్టూర్తా మనకి 3 కిలోమీటర్స్ వరకు కూడాను ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. అండ్ ఆ జోన్లోకి వెళ్ళేటప్పుడు వెహికల్స్ కూడాను అలో చేయకూడదు, వెహికల్స్ని కూడా అలో చేయరు 1 కిలోమీటర్ వరకు. ఆ 1 కిలోమీటర్ కూడా నడిచే ప్రసక్తే ఉంటుంది. మరి అలాంటి మాన్యుమెంటే మనకి హైదరాబాద్లో చార్మినార్ ఉంది. అక్కడ చూస్తే ఎప్పుడు రద్దీతో కూడిన పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ ఎలాంటి ఇవి తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి ఛాన్సెస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ మీరు ట్రాఫిక్ గురించే చెప్తున్నారు, సౌండ్ పొల్యూషన్ కూడా. ఇప్పుడు మీరు తాజ్మహల్ దగ్గర సౌండ్ పొల్యూషన్ కూడా చేయడానికి లేదు. సౌండ్ వల్ల కూడా డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంది, క్లైమేట్ వల్ల డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చాలా మంచి విషయాన్ని గురించి రైజ్ చేశారు. మహేశ్వర్ రెడ్డి గారని బీజేపీ లీడరు, ఆయన పార్టీ ఏదో పదవి ఉంది, ఆయన కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన ఏమంటారంటే ఈ హైడ్రా కనుక ధైర్యం చేసి ఈ ఓవైసీ ప్రాపర్టీస్ మీద చర్య తీసుకుంటుందా లేదా అని ఆయన అడుగుతున్నాడు. అదేవిధంగా అక్బరుద్దీన్ ఏమంటున్నాడంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేది సూరారం చెరువుకి సంబంధించి మీరు క్లియర్ చేయాలంటున్నారు, మేము కొన్ని కట్టడాలు ఆ ఏరియాలో లేకపోతే కొన్ని స్కూల్స్ కానీ వీటిలో చాలామందికి చదువు చెప్పాము, అందరు పర్మిషన్లు ఇచ్చారు అని అన్నారు. కానీ అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2015లోనే ఈ పర్మిషన్లు అన్నీ రావడం కానీ కట్టడాలు కానీ ఇవన్నీ జరిగినాయి అని తెలిసింది. కాబట్టి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఉంది. కాబట్టి ఈ స్టేజ్లో గవర్నమెంట్ కనుక వెనక్కపోతే గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండోది, ఇది ప్రిస్టేజ్ ఇష్యూస్గా కొంతమంది భావించవచ్చు, లేకపోతే నష్టపరిహారం కింద నష్టం పోతుందని భావించవచ్చు. తర్వాత ఒక మాన్యుమెంట్స్ అంటే ఓల్డ్ మాన్యుమెంట్స్, పురాతన కట్టడాలని ప్రొటెక్ట్ చేసే ఒక చట్టం ఒకటి ఉంది. నేను కూడా ఈ మధ్య ఒక కేసు చేశాను ఇక్కడ మన అనంతగిరి అక్కడ ఒక హిల్స్కి సంబంధించి. అదే మన బాలయ్య బాబుది లేటెస్ట్ సినిమా అక్కడ తీశారు, నేను వెళ్ళి చూశాను. అక్కడ 100 ఏళ్ల నుంచి ఏ కట్టడం ఎలా ఉందో, ఏ రాయి ఎక్కడ ఉందో దాన్ని అట్లే ప్రొటెక్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో అట్లా కొన్ని కట్టడాలని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏరియాస్ ఏ అయితే
ఈ చెరువులకి, ట్యాంకులకి, కుంటలకి, లేకపోతే గ్రామ కంటాలకి సంబంధించి జరిగిందో అవి అన్ని దిక్కుల్లో జరుగుతాయని నేను ఆశిస్తున్నాను, చేస్తారని కూడా ఆశిస్తున్నాను. అయితే మీకు తెలిసిన విషయమే, కొన్ని ఏరియాస్లో కొన్ని కారణాల వల్ల, కొన్ని మత నాయకుల వల్ల కానీ, లేకపోతే రాజకీయ నాయకుల వల్ల కానీ శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. అంటే ఎవరు వెళ్ళి అక్కడ రూల్ ఫర్ ఆల్ అనేది ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకు కూడా కొంతమంది పెద్ద తయారై ఉంటారు. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్కి. వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ అవసరాల నిమిత్తం గవర్నమెంట్ తెలివిగా అక్కడ కూడా కొంత లా ఇంప్లిమెంటేషన్ అనేది ముందుకు తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను.